ఓటేసావు? మీకే వేసా అన్న. తమ్ముడు మాకేస్తానన్నా. మీకు కూడా వేసా అన్న. అలా వేసావు అనుకో 3 చక్రాల స్కూటర్ పంపిస్తా. అక్క ఎవరికి వేస్తున్నావు ఓటు నువ్వు? విశాఖవాణి పార్టీకి. ఎంత ఇచ్చిందంట అక్క? ఓటుకు 5,000. అవునా? మరి సీఎం గారు ఏమి ఇవ్వలేదా? సీఎం గారు కూడా ఇచ్చారు. ఓటుకు 10,000. మరి లెక్క ప్రకారం ఆయనకే వేయాలి కదా ఓటు. ఆయనకి 2 సార్లు వేసాం కదా బాబు. అక్క కొత్తగా పార్టీ పెట్టింది. ఆమె వస్తే ఏమిస్తుందో చూద్దామని. అబ్బో ఎంత తెలివిగా ఉన్నారు అక్క మీరు. అవును, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్ ప్రకాష్ బాగా చదువుకున్నారు. ఆయనకి ఓటేయాలనిపించట్లేదా? ఆడ ఓటుకి 100 కూడా ఇవ్వలేదు. మోద నష్టపోడు. ఆయన గెలిపిస్తే ఏం పీకుతాడు? అదిరా, డబ్బులు ఇవ్వకపోతే ఓడిపోవడం గ్యారంటీ, ఒకవేళ ఇచ్చినా కూడా గెలుస్తామన్న గ్యారంటీ లేదు. అంతే. పవర్ ఆఫ్ డెమోక్రసీ మామ్స్. బుద్ధుంటే ఆ లీడర్లు అందరూ కలిసి డబ్బులు ఇవ్వడం ఆపేయాలి. లేదంటే వీళ్ళు అందరి దగ్గర తీసుకొని ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటేస్తారు. దట్స్ ఆల్సో పవర్ ఆఫ్ డెమోక్రసీ. సరే సరే. రాముడి దీపక్ నీ ఓటు ఆల్రెడీ వేసావుగా, పక్కెళ్ళు. ఇంకుందా? లేదు. ఫేస్ మ్యాచ్ అయిందా? అయింది. అంటే నా ఓటు క్లియర్ గా రిగ్ అయినట్టే కదా? హలో, ఇక్కడ బూత్ రిగ్ అయింది, అందరు ఇంటికి వెళ్ళండి. ఆగండి ఆగండి, ఎవరు వెళ్ళొద్దు. ఏంటి ఎదవేషాలు? ఎలక్షన్ రూల్ ప్రకారం నీ ఓటు మిస్ అయితే టెండర్ బ్యాలెట్ మీద సంతకం చేసి పక్క తప్పుకోవాలి. తప్పుకో. నా ఓటు మిస్ అవ్వలేదు, క్లియర్ గా రిగ్ అయింది. బూత్ ఎలా కంటిన్యూ చేస్తారు? బూత్ ఆప్టాకి నువ్వెవడరా ఇక్కడ? అడగడానికి నువ్వెవడరా? పోలింగ్ ఆఫీసరా? కాదుగా. ఎలా? ఎవరు? కన్సర్న్ పోలింగ్ ఆఫీసర్ ని పిలవండి. అప్పటిదాకా పోలింగ్ జరగడానికి వీల్లేదు. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఓ, తమరేనా కన్సర్న్ పోలింగ్ ఆఫీసరు? ఈసారి ఏ పార్టీకి అమ్ముడిపోయారు? నీ తిక్క చూపించడానికి ఇది ప్లేస్ కాదు. నోరు మూసుకుని టెండర్ బ్యాలెట్ సంతకం పెట్టి పక్కకు తప్పుకో. టెండర్ బ్యాలెట్ మీద సైన్ పెట్టడం ఏంటి? క్లియర్ గా నా ఓటు రిగ్ అయితేను ఎన్ని ఎవరికి తెలుసు? ఈ బూత్ ఆపాల్సిందే. దీన్ని ఇంకా పెద్ద చేకి ఇక్కడి నుంచి వెళ్దాం పదరా. నేనేం చేస్తున్నా నాకు తెలుసు. తప్పుకో. ప్రాబ్లం ఏంటి? తొక్కలోది వాడు ఒక్కడోటు మిస్ అయిందని చెప్పి పోలింగ్ ఆపన్నాడు. మిస్ అవ్వలేదు, రిగ్ అయింది. ఓట్ రిగ్ అయితే రూల్ ప్రకారం టెండర్ బ్యాలెట్ సంతకం పెట్టి పక్క తప్పు, అంతేగాని ఇలా గొడవ చేయకూడదు. ఓహో, ఓటు రిగ్ అయింది అంటే మన రియాక్షన్ ఇంతేనా? లాజికల్ గా మాట్లాడితే ఈ ఒక్క బూతే కాదు, మొత్తం ఎలక్షన్ ఆపాలి. ఆ సంగతి ఇక్కడ కాదురా, ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేసుకో. వాళ్ళతోనూ మాట్లాడతాను. ఓటు రిగ్ అవ్వడానికి మిస్ అవ్వడానికి చాలా తేడా ఉంది. లాజికల్ గా ఒక్క ఓటు రిగ్ అయినా దాని డెమోక్రసీ అనరు. ఒక్క మర్డర్ తప్పు కానప్పుడు 100 మర్డర్లు తప్పు కావు. ఇక్కడ ఒక్క ఓటే రిగ్ అయిందని గ్యారంటీ ఏంటి? ఈ ఒక్క బూతే రిగ్ అయిందని గ్యారంటీ ఏంటి? 100% రిగ్గింగ్ ఫ్రీ ఎలక్షన్ ఇస్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఎనీ డెమోక్రసీ. ఇన్ఛార్జ్ గా కనీసం ఈ ఒక్క బూతేనే డిస్క్వాలిఫై చేయండి. వీడు మీవాడే కదా? ఎస్ సార్. మర్యాదగా టెండర్ బ్యాలెట్ సంతకం పెట్టి పక్క తప్పుకో. లేదంటే అర్బన్ నక్సల్స్ అని కేసు బుక్ చేసి మొత్తం అందరినీ లోపలేస్తాం. యు నో వాట్ దట్ మీన్స్ రైట్? నీ MIT అడ్మిషన్, అమెరికా డ్రీమ్స్ మొత్తం నాశనం అయిపోతాయి. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. సిగ్గేట్లేదా మాట అనడానికి? యాజ్ ఎ కలెక్టర్ యు ఆర్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. మీరు బుక్ చేయాల్సింది పోలీసుల ముందే మా మీద చేసుకున్న రౌడీల్ని. అర్బన్ నక్సల్స్ అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ మమ్మల్ని బెదిరిస్తారా? కాసేపు ఎమోషన్స్ పక్కన పెట్టి మాట్లాడుకున్నారా? నువ్వు అన్నట్టు నాకు సిగ్గులేదురా. నాకే కాదు, అక్కడ ఉన్న మీ నాన్నకో లేదు,
చుట్టూ ఉన్న పోలీసులు ఎవరికీ లేదు. పొలిటికల్ లీడర్స్ తొక్కుడికి అలవాటు పడ్డా నాలాంటి ఏ సివిల్ సర్వెంట్కి లేదు. నువ్వు ఇందాకన్నట్టు ఆ రౌడీలకి మాకు పెద్ద తేడా లేదు. తమ్ముడు, ఈ దేశంలో ప్రతివాడు ఇంజనీరింగ్ చేస్తే ఎంత వస్తుంది, మెడిసిన్ చేస్తే ఎంత వస్తుంది, ఎంబీఏ చేస్తే ఎంత వస్తుందని లెక్కలేసుకుని లైఫ్ ప్లాన్ చేసుకుంటారు. బట్ ఐఏఎస్ రాసే ప్రతివాడు దేశాన్ని ఏదో ఉద్ధరించేద్దాం రాస్తాడు. కానీ లోనకొచ్చిన 6 నెలలకే నువ్వు ఇందాక అడిగేవే ఆ సిగ్గుని చంపుకుని బ్రతకడాలుగా నేర్చుకుంటాడు. బయట నుంచి రాళ్ళు వేయడం కాదురా, లోపలికొచ్చి మాలా బతికితే తెలుస్తుంది. ఈ బూత్ విశాఖవాణిది. ఆపితే నాకు రిస్క్, ఆపాలని చూస్తే నీకు రిస్క్. సో ఈ వన్ సైడ్ వార్లో లైఫ్ నాశనం చేసుకోకుండా ఫ్లైట్కి బయలుదేరు. వారం రోజుల్లో అమెరికా పోతున్నాం. పోయేవాడు పోయినట్టే ఉండు. అయినా పారిపోయేవాడికి కుళ్ళు గురించి మాట్లాడే అర్హత లేదురా. పో. రేయ్, ఎవడో ఏదో కూశాడని పంతంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నా మాట విని దిగరా. ఎంఐటి వదులుకుని ఐఏఎస్లోకి వచ్చి ఏం పీకుతావురా? నీ చేదస్థానికి ఎవడో ఒకటి చేతిలో చస్తావు, లేదా పిచ్చెక్కి ఎర్రగట్టుకెళ్తావు. అమెరికా అనగానే ప్రశాంతంగా బతుకుతాడులే అని పండగ చేసుకున్నాను. మళ్ళీ మునగ చెట్టు ఎక్కావు. మీరేనా చెప్పండి. ఐఏఎస్ ఇంటర్వ్యూలో ముగ్గురులో ఒక్కరే సెలెక్ట్ అవుతారంట కదండి. ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చేమో. ఇప్పుడే ఎందుకంత కంగారు? పిచ్చి మా లోకం. మెయిన్స్ ఎగ్జామ్లో 500కి ఒక్కడే పాస్ అవుతాడు. అరాకొర ఇంట్రెస్ట్తో అదే పాస్ అయ్యాడు. ఇంటర్వ్యూ ఒక లెక్క ఆడికి. రేయ్, ఈ డెసిషన్ గురించి రేపు నువ్వే బాధపడతావు. దిగరా నాన్నా. కనీసం బాధపడే వరకైనా ట్రై చేయనివ్వండి మిస్టర్ దశరథ్. 25 ఏళ్ళు వచ్చాయి. నా బతుకు నన్ను బతకనివ్వండి. రేయ్, 5 ఏళ్ల వయసు నుంచి అదే చేస్తున్నావు కదరా. ఫ్లైట్ మిస్ అవుతావు. దిగరా. నాన్న ఆపుతావా? వాడి డాబా నుంచి ఫ్లైట్లో వెళ్ళినా ఆ ఫ్లైట్ అందుకోలేడు. అనవసరంగా అరిచి ఆయాసపడకు. పదరా. లుక్ మిస్టర్ దశరథ్, ఈ ప్రపంచంలో అందరికన్నా నా గురించి ఎక్కువగా తెలిసిన మనిషి మీరు. టైంకి టికెట్ క్యాన్సిల్ చేస్తుంటే ₹1,00,000 మిగిలేదు. అది మాత్రం నా అకౌంట్లో వేయకండే. అమెరికా వెళ్ళట్లేదంటే ఇంట్లో అడుగు పెట్టుకో. అలా గెంటిస్తారేంటండి? ఆడిష్టానికి పెరిగాడు, ఇప్పుడు ఇష్టానికే బతుకుతాడంట. చుట్టూ మనం ఎందుకు? ఏరా, నీ పెంట్ హౌస్ రెంట్కి ఇస్తావా? అక్కడ మా నాన్న నసండదు కాబట్టి ఒక 5,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏడిసేవాళ్ళు తగలడు ఇంకా. ఆ బ్యాగ్ తీసుకో. అప్పుడు ముఫాసా క్లిఫ్ మీద నించుని సింబాని తిరిగి చూడకుండా పారిపోమన్నాడంట. ముఫాసా కూడా పారిపోవచ్చు కదా. సింబాని కాపాడడానికి ఎనిమీస్తో ఫైట్ చేయాలి కదా. డాడీని చూసి 23 days అయిందా ఆంటీ? ఫోన్ కూడా చేయలేదు. డాడీ వెళ్ళిన చోట సిగ్నల్ ఉండదు కదా, అందుకే కాల్ చేయలేదు. నువ్వు డాడీని ఎంత మిస్ అవుతున్నావో డాడీ కూడా నేను అంతే మిస్ అవుతుంటారు. ఇది చూడు, నువ్వు బుద్ధిగా స్కూల్కి వెళ్ళావనుకో, డాడీ వచ్చేస్తారు. మైరా హాయ్, ఎనీ న్యూస్? నో. పోలీసులు ఏమంటున్నారు? యాజ్ యూజువల్ వెతుకుతున్నావు అంటున్నారు. ఓ గాడ్. హాస్పిటల్ నుంచి ఏవైనా క్లూస్ దొరికాయా? నథింగ్. యా, ఐ లెట్ యు నో ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్. హే మైరా. యా. మీ అన్నీ మిస్సింగ్కి దీనికి కనెక్షన్ ఉందో లేదో తెలియదు, కానీ తను మిస్ అయిన రోజున గుణ అనే ఒక రౌడీ వరుణ్ని కన్సల్టేషన్కి విజిట్ చేశాడని నర్స్ చెప్పింది. ఇది ప్రజాస్వామ్యమా? గత వారం జరిగిన ఎన్నికల్లో బూత్ ఓపెన్ అయిన గంటలోనే తన ఓటు రెగ్గైన యువకుడు విసిరిన ప్రశ్న ఇది. పొగరా మూర్ఖత్వమా?
ఒక్క ఓటు తప్పినందుకు మొత్తం వ్యవస్థనే తిట్టడం ఆ యువకుని మూర్ఖత్వం. వ్యవస్థ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ఇలాంటి మూర్ఖులు దేశం వదిలి పారిపోవటమే దేశానికి మంచిది. వ్యవస్థ మీద మండిపడ్డ ప్రతోడిని యాంటీ నేషనల్ అని చెప్పి దేశం నుంచి తరిమేయడానికి దేశమేమి ఒక డబ్బు సొత్తు కాదని ఆ యువకుని వాదన. అలా మండిపడితే తగలబడిపోయేది మనమేనని ఆ తండ్రి ఆవేదన. అరే అసలు ఎక్కడుందిరా ఈ న్యూస్ అంతా? అచ్చవకుండా ఆగిపోయిన న్యూస్లే. ఏయ్, అక్క ఆగు. అక్క, ఆగు. గొడ్డును బాధలు బాధతావు ఏంటి? కొంచెం కూడా సెన్స్ లేకుండా. ఏమైంది వాడిని అడుగు. ఆ ముక్కు క్రికెట్ ఆడుతుంటే పగిలింది కాదు, స్కూల్లో ఎవరితోనో గొడవ పడ్డాడట. ఇప్పుడు పేరెంట్స్ వస్తేనే గానీ స్కూల్లో అలౌ చేయరని చెప్పి ఆ బస్సు ఎక్కించుకోకుండా వెళ్ళిపోయాడు. అయితే చంపేస్తావా? టెర్రరిస్టులు ఎక్కడో లేరు, అమ్మా నాన్నల రూపంలో ఇంట్లోనే ఉంటారు. ఆ ఏదో కోచింగ్ వల్లే ఆడట తయారాడు. నువ్వు వెళ్ళు, నేను తీసుకెళ్తాలే. ఏదో ఒకటి చేసుకోండి మీ మామూలు. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. ఎస్ సార్. మీ అబ్బాయా? మీ పిల్లలా? వాళ్ళ అత్తయ్యని. వాడి మావయ్యని. చెప్పండి, వాట్స్ ద ప్రాబ్లం? I love you. If you love me, circle yes. If you don't, circle no. హలో, అది నేను మీకు ఇచ్చిన లవ్ లెటర్ కాదు. మీ వాడు మా అమ్మాయికి ఇచ్చిన లవ్ లెటర్. చెప్పండి, ఏం చేద్దామంటారు? ఏం చేద్దాం అంటారేంటండి? వాడి చెంప పగలగొట్టక. చంపాలు పగలగొడితే వాడి ఫీలింగ్స్ చచ్చిపోతాయా?